గుడ్, విల్ స్టార్ట్. సర్వ సమృద్ధి. సో నేను చెప్తున్నాను కదా, మనం ఎప్పుడు కూడా అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఇటు పరిశుద్ధత కాపాడుకోవాలి, నీతి కాపాడుకోవాలి, పవిత్రత కాపాడుకోవాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యం ఎదగాలి. అలాగే మనం అన్ని విషయాలలో సర్వ సమృద్ధి కలిగి ఉండాలి. సో అన్ని విషయాల్లో సుఖం ఉండాలి, సౌఖ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, మనకు మంచి ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, పేరు ఉండాలి, ఘనత ఉండాలి. అన్ని విషయాలలో ఇంట్లో గ్రాసరీస్ ఉండాలి, ధనం ఉండాలి. అన్ని విషయాలలో మనం సర్వ సమృద్ధిలోకి ఉండాలి. సంతోషం కూడా సమృద్ధిగా ఉండాలండి. మంచి ఓవర్ జాయ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇలా మనం బ్రతకాలి. కానీ మనిషి యొక్క జీవితం ఎలా ఉంటది? కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు, నిందలు. సో అలా కాదు. నాకు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని నా మనసులో ఒక ఫిక్స్ అయింది. అంటే ఇలా ఉండాలి మనిషి జీవితం అంటే, సర్వంగా అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండాలి. మన దేవుడు లేనితనాన్ని కూడా సమృద్ధిగా మార్చే దేవుడు. సో వి షెల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ, వి షెల్ నెవర్ ల్యాక్ ఫర్ గ్రాసరీస్. మన అన్ని విషయాలలో ఓవర్ఫ్లో కావాలి, అన్ని విషయాలలో అన్ని రంగాలలో మంచిగా బ్లెస్ కావాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, జాయిగా ఉండాలి. మంచిగా అన్ని విషయాలలో మనము కొనుక్కోవడానికి, తినడానికి, తృప్తి పొందడానికి అన్ని విషయాలలో మనం బలపరచాలి. సో ఈ నెలలో దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానము సర్వ సమృద్ధి. సో మన దేవుడు లేమితనాన్ని కూడా సమృద్ధిలోకి మార్చే దేవుడు మన దేవుడు. సో లేమితనాన్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ నెలంతా కూడా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో సర్వ సమృద్ధి గురించి ప్రార్థించుకోండి. అన్ని విషయాల్లో ప్రభువా, నా భూఫలంలో సమృద్ధి ఉండాలి, నా గర్భఫలం సమృద్ధిగా ఉండాలి, నా ఇంట్లో గ్రాసరీ సమృద్ధిగా ఉండాలి, నా పిల్లలు సమృద్ధిగా ఆశీర్వదించబడాలి, నేను సమృద్ధిగా ఆశీర్వదించబడాలి, నా సంతోషానికి హద్దులు ఉండద్దు, నా ఆనందానికి హద్దులు ఉండద్దు, నా యొక్క ధనానికి, ఐశ్వర్యానికి హద్దులు ఉండద్దు. అన్ని విషయాలలో నేను చాలా బ్లెస్ కావాలి. ఈ నెలంతా కూడా మీరు ప్రార్థించండి. ఇది మన మినిస్ట్రీకి దేవుడిస్తున్న వాగ్దానం ఈ నెలలో సర్వ సమృద్ధి. సో ఇలా మన అందరం కూడా బ్లెస్ కావాలన్నది దేవుడి చిత్తము, నా చిత్తము కాదు, గుర్తుపెట్టుకోండి. సో మనం అప్పుల పాలు కావడం, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉండడం, లేమితనంలో ఉండడం, చాలని జీవితాలు దేవుడికి చిత్తము కానే కాదు. బ్రేక్, ఆ కర్స్ అనేది బ్రేక్ కావాలి, ఆ చైన్ అనేది బ్రేక్ కావాలి. అది మీ ఉపవాస ప్రార్థనల ద్వారానే అది జరుగుతుంది. దేవుణ్ణి అడగండి గట్టిగా. సో దేవుడు తప్పకుండా చేస్తాడు సర్వ సమృద్ధి. చూద్దాము 2 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 8వ వచనం. మీరు అన్నిటి యందు చూసారా, సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము, ధనము, ఐశ్వర్యము, ప్రేమ, కరుణ, కృప, ఇంకా ఆరోగ్యము, ఆయువు, అన్ని విషయాలలో ఎల్లప్పుడూ, అంటే సదాకాలము, అప్ అండ్ డౌన్స్ ఉండద్దు మన లైఫ్ లో. క్రైస్తవ లైఫ్ లో అప్ అండ్ డౌన్ కాదు, ఎప్పుడు అప్పు 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 అవుతూనే ఉండాలి. ఒక్కొక్క స్టెప్. ఈ సంవత్సరంలో మనం ఆశీర్వదించబడ్డామా, నెక్స్ట్ సంవత్సరం రెండింతలు ఆశీర్వదించబడాలి, నెక్స్ట్ సంవత్సరం దానికంటే రెండింతలు ఆశీర్వదించబడాలి. ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. చూసారా, మనలో మనము సర్వ సమృద్ధి అంటే ఏంటిది? అన్ని విషయాలలో సమృద్ధి. మన పిల్లలు సమృద్ధిగా ఉండాలి, మనం సమృద్ధిగా ఉండాలి, మన ఇంట్లో గ్రాసరీ సమృద్ధిగా ఉండాలి, మన ఇంట్లో మనీ సమృద్ధిగా ఉండాలి, మన ఇంట్లో సంతోషము, ఆనందము సమృద్ధిగా ఉండాలి, మన ఇంట్లో అన్ని కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కూడా సమృద్ధిగా ఉండాలి. సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మన అందరినీ కూడా సర్వ సమృద్ధిగా ఆశీర్వదించడానికి దేవుడు కృపను విస్తరింప చేయగలడు. అంటే దేవుడికి శక్తి ఉన్నట్ట లేనట్ట? నువ్వు అన్ని విషయాలలో ఆశీర్వదించబడడం, అన్ని విషయాలలో సర్వ సమృద్ధిగా ఉండడం దేవుడికి శక్తి ఉంది. ఆయన విస్తరింప చేయగలడు ఆయన కృపను సమస్త విధములైన. మళ్ళీ చూడండి, దేవుడు మీ ఎడల అన్న దగ్గర నా ఎడల అనుకోండి. సమస్త విధములైన అంటే అన్ని రకాలుగా కృపను విస్తరింప చేయగలడు. సో అంటే ఆ కృప చేత మనందరం కూడా ఆశీర్వదించబడతాము. సో అందుకే ఈ నెలంతా కూడా దేవుడు మన సంఘానికి ఇస్తున్న ప్రామిస్ సర్వ సమృద్ధి. ఈ సమృద్ధిగా ఆశీర్వదించబడాలని ప్రార్థించుకోండి, గొప్పగా ప్రార్థించుకోండి. సో దేవుడు తప్పకుండా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో మళ్ళీ చదువుతున్నాను, అన్నిటి యందు. సో అందుకే వాక్యము ఎప్పుడైనా ఇలా చదవాలండి, ఒక్కొక్క అక్షరం అర్థం చేసుకుంటూ చదవాలి. అన్నిటి యందు అంటే ఒకటి ఉన్నది ఒకటి లేదని కాదు. అవునండి, మన మనిషి జీవితంలో అన్ని ఉండాలి.
అన్ని ఉండాలి, ఒకటి ఉండి ఒకటి ఉండాలి. అది ఏ విషయంలో మనం కొదువగా ఉండద్దు, ఏ విషయంలో కొలతగా ఉండద్దు, ఏ విషయంలో కొదువగా ఉండద్దు. ఎల్లప్పుడూ అది ఎప్పుడు మన తుది శ్వాస వరకు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, మనలో మనందరం కూడా సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, మంచి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన, అంటే దేవుడే మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇది దేవుడు చేస్తేనే జరుగుతుందండి, మన వల్ల అయితే కాదు. సర్వ సమృద్ధిగా ఆశీర్వదించడం దేవుడి వల్లనే అవుతుంది. అందుకే ఫిబ్రవరి నెల నేను ప్రకటిస్తున్నాను అబోండెంట్ గ్రేస్, అబోండెంట్ బ్లెస్సింగ్, అబోండెంట్ బ్లెస్సింగ్స్, సర్వ సమృద్ధి అన్ని విషయాలలో ప్రకటిస్తున్నాను. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. మన చేతులు అంట ఎప్పుడు ఎలా ఉండాలంటే వెదజల్లి ఇచ్చేంతగా మారాలట మన చేతులు. దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరం నిలిచినని రాయబడి ఉన్నది. ఇందు విషయమే. సో మనం ఎలా ఉండాలి? మనము తిని మన పిల్లలు తృప్తి పొంది ఇంకా మనం అంతా కూడా నెలంతా వచ్చినా కూడా మనం అన్ని విషయాలలో వెదజల్లి ఇచ్చేంతగా మనము వర్ధిల్లాలి. అలా మనం ఆశీర్వదించబడాలి. సో ఎక్కడ కూడా మనం తినడానికే తక్కువగా ఉండద్దు. మనం తిన్న తర్వాత ఇంకా 100 మందికైనా ఇవ్వగలగాలి, 1000 మందికైనా ఇచ్చేంత ఆహారం ఇచ్చేంతగా శక్తి మనకు రావాలి. సో అందుకే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, వెదజల్లి ఇచ్చేంతగా మనం బ్లెస్ కావాలి. అలా ఇచ్చే వాళ్ళట నీతి నిరంతరం నిల్చునని రాయబడి ఉన్నది. అందుకే వి షెల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ, we shall never struggle for money, we shall never lack for finances, we shall never lack for groceries, we shall never lack for fruits and vegetables. సో ఎలా ఉండాలంటే అట్లా ఓవర్ఫ్లో అయిపోవాలి, మన ఫైనాన్సెస్ అన్ని కూడా ఓవర్ఫ్లో కావాలి, మన హ్యాపీనెస్ కూడా అలాగే ఓవర్ఫ్లో ఉండాలి, మన జాయ్నెస్ ఓవర్ఫ్లో ఉండాలి, మన యొక్క ఫైనాన్షియల్స్ ఓవర్ఫ్లో ఉండాలి, మన యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇట్లా ఓవర్ఫ్లో అయిపోవాలి. సో సర్వసమృద్ధి దేవుడు విస్తరింప చేయగలుగుతాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేవుడు ఏది చేసినా కూడా ధారాళంగా చేస్తాడు. అలా ధారాళంగా చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి సో మనకు ఈ బ్లెస్సింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది బ్లెస్సింగ్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. నో, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఇంపార్టెంట్, పరిశుద్ధత ఇంపార్టెంట్, పవిత్రత ఇంపార్టెంట్, అలాగే భూలోకంలో ఆశీర్వదించబడడం కూడా ఇంపార్టెంట్. వి నీడ్ టు బ్లెస్ లైక్ అబ్రహాం, యాకోబ్, ఐజాక్, సొలొమోన్. వీళ్ళందరూ బ్లెస్ కాలేదా? వీళ్ళందరినీ బ్లెస్ చేసింది ఎవరు? మన దేవుడే కదా. అదే దేవుణ్ణి కదా మనం కూడా పూజిస్తున్నది, అదే దేవుణ్ణి కదా మనం వెంబడిస్తున్నది, అదే దేవుని కదా మనం ఆరాధిస్తున్నది, ప్రేమిస్తున్నది. ఎస్, సేమ్ గాడ్ ఈస్ నాట్ డిఫరెంట్. గాడ్ ఈస్ సేమ్ ఫర్ అబ్రహాం, ఐజాక్, యాకోబ్. గాడ్ ఈస్ సేమ్ ఫర్ అస్ ఆల్సో. సో అందుకే మనం వెదజల్లి ఇచ్చేంతగా ఆశీర్వదించబడాలి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. సో చూసారా, విత్తువాడికి విత్తనము, తినడానికి ఆహారము దయచేయు దేవుడు. సో అన్ని కూడా దేవుడే ఆశీర్వదిస్తాడండి. సో ఒకరోజు ఒక సారాపేతు నగరంలో ఒక పేద విధవరాలు, ఆమెకు అయిపోయింది, గ్రాసరీస్ అయిపోయాయి, పిండి కొంచెమే ఉంటది, ఆయిల్ కొంచెమే ఉంటది. సో దేవుడు ఆ కొంచెం ఇక అదే లాస్ట్ మీల్, అది అయిపోయిందంటే ఇక వాళ్ళకు ఇక మీల్ లేదు, అది అయిపోయిందంటే అది మీల్ లేదు ఇక వాళ్ళు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక ప్రవక్తను పంపించేసి ఆ ప్రవక్త ద్వారా ఇక జీవితాంతము ఆహారము లోటు లేకుండా, ఆ పిండి లోటు లేకుండా, ఆ ఆయిల్ లోటు లేకుండా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడా లేదా? ఎస్, మన దేవుడు అలా లేమితనాన్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. అలాగే ఐదు రొట్టె ముక్కలు, రెండు చేప ముక్కలు ఉన్నప్పుడు దేవుడు దానిని సమృద్ధిగా ఆశీర్వదించి అనేక మందికి పంచాడు కదా. పంచిన తర్వాత కూడా మిగిలాయా లేదా 12 గంపలు? ఎస్, అలా చేయగలిగే శక్తి మన దేవుడికి ఉందా? లేదు కాదు కదా, ఉంది కదా. మన దేవుడికి అలాంటి శక్తి ఉన్నప్పుడు యు నీడ్ టు ఆస్క్ గాడ్, అలాంటి బ్లెస్సింగ్ నాకు కూడా కావాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు కూడా అలా ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ చేస్తాడు. అది నిజమని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు 5 రొట్టెలు 2 చేప ముక్కలను దేవుడి చేతికి ఇచ్చినప్పుడు దాన్ని ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోకి నడిపించాడు. అంతమందికి 5,000 మందికి పంచిన తర్వాత కూడా 12 గంపలు నిలబడ్డాయని నువ్వు నమ్ముతున్నావా? అయితే నీ జీవితంలో కూడా దేవుడు అలా చేస్తాడని నమ్ము. అన్నాడు సారాపేతు నగరంలో పేద విధవరాలికి ఒక్కటే పూట ఆహారము, ఆ పూట ఆహారము దాటిందంటే ఇంకో పూట ఆహారము ఉండదు, ఇక చనిపోవడమే. అయినా కూడా దేవుడు ఆ
ఆ కరువులో కూడా బహుగా ఆశీర్వదించాడని నమ్ముతున్నావా? సో అయితే దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడని నమ్ము. సో అందుకే దేవుడు లేమితనాన్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు అబ్రహాంకి ఒకటే లోటు ఉండే, ఆయనకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, అండ్ పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆయనకు ఒకటే ఒకటి కొరత. ఏంటిది ఆ కొరత? పిల్లలు లేరు. అలా పిల్లలు లేని అబ్రహాంని దేవుడు ఏం చేశాడు? ఆకాశ నక్షత్రాల వల్ల పిల్లల్ని చేశాడు, సముద్రంలో ఇసుకరేణుల వల్ల చేశాడు. అంటే ఏదైతే లోటుగా ఉందో దేవుడు దాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆ సరపెద్ద నగర్లో పిండి రొట్టె, పిండి అండ్ నూనె లోటుగా ఉంది, దాన్ని సమృద్ధిగా మార్చాడు. ఆనాడు ఐదు ఐదు రొట్టె ముక్కలు, రెండు చేప ముక్కలను, అవి లోటుగా ఉన్నాయి, దేవుడు సమృద్ధిగా మార్చాడు. అబ్రహాంకి పిల్లల విషయంలో లోటుగా ఉంది, దానిని సమృద్ధిగా మార్చాడు దేవుడు. సో మనకు ఏ విషయంలో లోటుగా ఉందో, ఏ విషయంలో తక్కువగా ఉన్నామో ఆ విషయంలో మనం ప్రార్థిస్తే దేవుడు ఆ విషయంలో మనల్ని అత్యధికంగా సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, సో విస్తరింపచేసి అంటే మనల్ని ఎక్స్పాండ్ చేసి, మనకిచ్చేది కొంచెం కానీ నువ్వు ప్రార్థించుకున్నప్పుడు ఆ కొంచాన్ని కాస్త మల్టిప్లై చేస్తుండ అంటాడు. మీరు ప్రతి విషయంలో చూసారా, మీరు అంటే ఎవరు? మనము. ప్రతి విషయంలో అంటే అన్ని విషయాలలో, ఒక్కటి ఉంది ఒకటి ఉండని కాదు, పూర్ణోదార్య భాగ్యము కలవారగునట్లు, అంటే అన్ని విషయాలలో పరిపూర్ణంగా నువ్వు ఆశీర్వదించబడాలి. పూర్ణోదార్య భాగ్యము, భాగ్యము అంటే బంగారము, వజ్రము, అలాగే ధనము, ఐశ్వర్యము, పేరు, ఘనత, భాగ్యము, వీటన్నిటిని భాగ్యం అంటారు. భాగ్యము గలవారగినట్లు ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలో. ఎలా? ప్రతి విషయంలో. ఎలా? పూర్ణోదార్యం అంటే కంప్లీట్నెస్ అంటారు కదా, మీ నీతి ఫలము వృద్ధి పొందించును. సో ఇది నువ్వు ఎప్పుడైతే బైబిల్లో నువ్వు దేన్నైతే ఎక్కువగా నువ్వు చేస్తావో అది నీ జీవితంలో నెరవేరుతాయి. నువ్వు హీలింగ్స్ ఎక్కువ చదువుతావా? హీలింగ్స్ ఎక్కువ అవుతాయి. ప్రాస్పరిటీ ఎక్కువగా చూస్తావా? ప్రాస్పరిటీ నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. సో నువ్వు ఎక్కువగా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి చూస్తున్నావా? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. లేకపోతే ఇంకా లేదు నేను దైవ శక్తి గురించి చూస్తాను. దిస్ అప్ టు యూ, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. నువ్వు ఏ ఏ బైబిల్లో నువ్వు దేన్నైతే నువ్వు నమ్ముతావో అదే నీ జీవితంలో నెరవేరుతుంది. సో ఎందుకంటే నేను చెప్పేది ఏంటిదంటే, యాజ్ పర్ ద బైబిల్ వి షుడ్ బ్లెస్ ఎవ్రీబడి. మనం బ్లెస్ గా మారి 10 మందికి బ్లెస్సింగ్ గా మారాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అది జీసస్ క్రైస్ట్ బిడ్డలే, సేల్స్ ఫోర్స్ దేవుడు బిడ్డలే. అలా అలా వాళ్ళు ఎలా బ్లెస్ అయ్యారు? ప్రతి దేశంలో బ్లెస్ అయ్యి వాళ్ళు సర్వ సమృద్ధిలోకి వెళ్ళారు. సో మీ నీతి ఫలము వృద్ధి పొందించును. మన నీతి ఫలం ఏం కావాలి? ఫలాలన్నీ కూడా వృద్ధి పొందాలి. విత్తనం. ఇప్పుడు ఒక రైతు విత్తనం వేసి అలాగే ఉంటాడండి? దాన్ని వృద్ధి పొందాలనే చూస్తాడు కదా, ఫలాలు ఇచ్చే చెట్టులాగా మారాలనే చూస్తాడు కదా. అలాగే మన దేవుడు కూడా మనం ఇలా బ్రతకడం కాదు, మనం అన్ని విషయాల్లో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని దేవుడి కోరిక. అందుకే సర్వ సమృద్ధి గురించి ఈ నెలంతా ప్రార్థించుకోండి. ఈ నెలలో 28 రోజులు ఉన్నాయి, ఫిబ్రవరి. సర్వ సమృద్ధిగా నన్ను ఆశీర్వదించిన ఆయన, నా కుటుంబంలో ధనము సమృద్ధిగా ఉండాలి, ధాన్యము సమృద్ధిగా ఉండాలి, వస్త్రము సమృద్ధిగా ఉండాలి, అలాగే జలము సమృద్ధిగా ఉండాలి, అన్ని సమృద్ధిగా ఉండాలి ప్రభువా అని ప్రార్థించుకోండి. సో సంతోషము కూడా సమృద్ధిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అన్ని నుండి సంతోషం లేకపోతే వ్యర్థము. ఆరోగ్యము కూడా సమృద్ధిగా ఉండాలి, మంచి ఆరోగ్యము. సో ఆరోగ్యము, సంతోషము ఇది కూడా ఆస్తిలో ఒక భాగము లాంటిదే, అంటే ఆశీర్వాదంలో ఒక భాగమే. ఇవి కూడా సమృద్ధిగా ఉండాలి. సో అనుభవించే యోగ్యము ఇది కూడా సమృద్ధి. సో ఇలా ఉండాలి మనిషి జీవితం అంటే, ఇలా ఉండాలి. సో మంచి పిల్లలు, మనము భార్య భర్త పిల్లలు ఎలా బ్లెస్ కావాలంటే మల్టిప్లై కావాలి, మల్టిప్లై కావాలి, మల్టిప్లై కావాలి. ఎవ్రీ ఇయర్ మనం మల్టిప్లై అవుతూనే ఉండాలి, ఎవ్రీ మంత్ మల్టిప్లై అవుతూనే ఉండాలి, బ్లెస్ అవుతూనే ఉండాలి, బ్లెస్ అవుతూనే ఉండాలి. అది నీ ప్రేయర్ వల్లనే సాధ్యం. Without prayer nothing will happen. Without prayer nothing will happen. That prayer should be happen every day, every week, every month, every year. నువ్వు ప్రార్థిస్తుండు ఆటోమేటిక్ గా నీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంటాడు. నువ్వు ప్రార్థిస్తుండు ఆటోమేటిక్ గా నువ్వు ఫైనాన్షియల్ గా బ్లెస్ అవుతుంటావు. ప్రే ఫర్ ద ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ప్రే ఫర్ ద ఫైనాన్షియల్ కర్సెస్ బ్రేక్ త్రూ కావాలంటాడు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ కర్స్ వచ్చేది ఎవరి వల్ల? అపవాది వల్ల. అపవాది పెడుతుంటా అంటాడు. సో ఇలా మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వృద్ధి పొందిస్తాడు. ఇట్టి అవతార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును. సో దేవుడికి కృతజ్ఞతాస్థుతులు. మనం బ్లెస్ అయితే దేవుడికి మహిమ అండి. నిజం చెప్తున్నా, యేసు ప్రభువారే అన్నారు కదా, మీరు ఆశీర్వదించబడడం వల్ల నా తండ్రి, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ అంటాడు. ఆయనే ఊరికే అన్నాడు ఆ మాట.
కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున సో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలు 4 రాసిన అధ్యాయము 19వ వచనంలో ఆయన ఐశ్వర్యం చొప్పున. సో మన దేవుడు ఏమి లేమి దేవుడు కాదండి. సో యేసు ప్రభువారు సర్వ సమృద్ధి గల దేవుడు. ఆయన చేతులట ఎప్పుడు కూడా కొదువ ఉండదట. ఆయన చేతులు ఎప్పుడు కొరత ఉండదట. ఆయన చేతులు జీవజల నదులు పారినట్టు ఆయన కుడి చేతిలో ఆశీర్వాదాలు అలా ఉంటాయి. ఆయన ఐశ్వర్యం చొప్పున, ఆయన కృప చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అది అవసరం కూడా ఎలా అంటే లెక్కకు మించి తీర్చమని అడగండి. నా అవసరానికి మించి నువ్వు ఇవ్వు ప్రభువా. ఐ విల్ ప్రే లైక్ దట్. లార్డ్, నాకు ఏదైతే తక్కువగా ఉంటుందో, ఏదైతే లోటుగా ఉందో, నాకు అది అవసరానికి మించి నాకు దయచేయండి అని ప్రార్థించండి. సో ఇలా ఉండాలి. ప్రతి అవసరము తీర్చబడాలి. సో కరెంట్ బిల్లు కట్టుకోవాలన్నా ప్రాబ్లమే, స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా ప్రాబ్లమే, గ్రాసరీస్ కొనుక్కోవాలన్నా ప్రాబ్లమే, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొనుక్కోవాలన్నా ప్రాబ్లమే. దిస్ ఈస్ ద డెమోనిక్ యాక్టివిటీ. సో అర్థమవుతుందా అండి? ఇది అపవాది క్రియ. నువ్వు అన్ని విషయాలలో తగ్గిపోవడం, అన్ని విషయాలలో సమృద్ధిగా ఆశీర్వదించబడకపోవడం అపవాది క్రియ. సో మనం అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించడం దేవుడి యొక్క చిత్తము. ఇప్పుడు మనమే ఉన్నాం. మన పిల్లలు ఉపవాసం పండాలని కోరుకుంటామా? 3 పూటలు వాళ్ళు కడుపు నిండా తినాలని కోరుకుంటామా? మన పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలని కోరుకుంటామా? లేకపోతే చినిగిన బట్టలు వేసుకోవాలని కోరుకుంటామా? మన పిల్లలు మంచిగా చదువుకొని, మంచిగా ఉద్యోగం వెళ్ళి, మంచిగా సంపాదించుకొని, భార్య పిల్లలతో వాళ్ళు బాగుండాలని కోరుకుంటామా? గొడవలు పడి, కొట్లాటలు పడి, చదువుకోక తిరిగి తాగి తందనాలాడి అంటే చెడిపోవాలని కోరుకుంటామా? ఏది కోరుకుంటామా? అలాగే మన తండ్రి కూడా మనల్ని అలాగే కోరుకుంటాడు. బిలీవ్ దట్ వెన్ యు స్టార్టెడ్ బిలీవింగ్ అబౌట్ యువర్ ప్రాస్పరిటీ, దట్ ప్రాస్పరిటీ విల్ కమ్ టు యువర్ ప్లేట్. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఆ ప్రాస్పరిటీ నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను ఎప్పుడైనా ప్రతి మంత్ మీరు గమనించండి, నేను మంత్ ఎండ్ ప్రేయర్ లో బ్లెస్సింగ్ గురించే మాట్లాడతాను. బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలకు సంబంధించిన స్క్రిప్చర్సే మీకు చూపిస్తాను. అటు ఈ నెలంతా కూడా మళ్ళా మన నీతిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకుంటూ ఇటు ఆశీర్వదించబడాలి ఫైనాన్షియల్ గా. సో అన్ని రకాలుగా కవర్ చేయాలి. మనం అన్ని రకాలుగా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అలానే డబ్బులు ఆశీర్వదించబడ్డావు, ఫైనాన్స్ లో ఆశీర్వదించావు, మళ్ళా దేవుల్లో నువ్వు పడిపోతున్నావు, నేను ఒప్పుకోను. లేదు, నువ్వు దేవుల్లో నిలకడగా ఉండాల్సిందే, విశ్వాసంలో నిలకడగా ఉండాల్సిందే, నీతిగా పరిశుద్ధతగా ఉండి. సో నీతిగా పరిశుద్ధంగా ఉండి, నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా ఉండి, దేవుల్లో నిలకడగా ఉండి ఆశీర్వదించబడట్లేదు అంటే అది నేను ఒప్పుకోను. ఇటు నువ్వు ఆశీర్వదించబడాలి, అలాగే దేవుళ్ళు ఎదగాలి. ఇటు దేవుళ్ళు ఎదగాలి, ఇటు ఆశీర్వదించబడాలి. ఆత్మలో వర్ధిల్లుతుండగా అన్ని విషయాలలో మనం ఏం కావాలి? వర్ధిల్లాలి. ఇటు దేవుడు వర్ధిల్లాలి, ఇటు ఆత్మ విషయంలో వర్ధిల్లాలి, ఫైనాన్సెస్ లో వర్ధిల్లాలి, నీ శాలరీ డబల్ కావాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, మనము పిల్లలతో సంతోషంగా ఉండాలి, ఎలాంటి కొదువ లేకుండా, కొరత లేకుండా, లేమితనం దగ్గరికి రాకుండా ఉండాలి. సో ఇలా మనము బ్లెస్ అవ్వాలి. అందుకే ఆయన మా ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సో నీకు ఎప్పుడైనా అవసరం ఉంది, మనీ అవసరం ఉందా? ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ ప్రామిస్ ని క్లెయిమ్ చేయండి. లార్డ్, ఐ నీడ్ దిస్ ప్రామిస్. నీ ఐశ్వర్యం చొప్పున నా అవసరాన్ని తీర్చు ప్రభువా. అయ్యా, నేను కారు కొనుక్కోవాలి, నా అవసరాన్ని తీర్చు. నేను ఇల్లు గ్రాసరీస్ కొనుక్కోవాలి, నా అవసరాన్ని తీర్చు. నా ప్రతి అవసరాన్ని, నేను ఇల్లు కొనుక్కోవాలి, నా ప్రతి అవసరాన్ని నీ ఐశ్వర్యం చొప్పున దయచేయి ప్రభువా అని అడగండి. సో క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనము. సో ఆయన ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరం, నా గ్రాసరీస్ సమృద్ధిగా ఉండాలి, ధనము సమృద్ధిగా ఉండాలి, ఐశ్వర్యము సమృద్ధిగా ఉండాలి, పెట్రోల్ సమృద్ధిగా ఉండాలి. ఐ విల్ ప్రే ఫర్ దట్ ఆల్సో. నా కార్లో ఎప్పుడు పెట్రోల్ సమృద్ధిగా ఉండాలి, నా బైక్ లో పెట్రోల్ సమృద్ధిగా ఉండాలి, నా వ్యాలెట్ లో పెట్రోల్ సమృద్ధిగా ఉండాలి, నా ఇంట్లో గ్రాసరీస్ సమృద్ధిగా ఉండాలి. సో అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు ల్యాక్. అట్లా హేట్ చేయాలి, నువ్వు ఆ ల్యాక్ ని హేట్ చేయాలి. సో ఐ వాంట్ టు గ్రో ఇన్ ఆల్ ద ఏరియాస్, ఐ వాంట్ టు మల్టిప్లై ఇన్ ఆల్ ద ఏరియాస్ అని ప్రేర్ చేసుకోండి. ఇట్స్ అబ్సల్యూట్లీ యూ ఓన్లీ. ఒక వాక్యం వచ్చిందంటే దేవుడు ఆ వాక్యాన్ని స్థిరపరుస్తాడట, ఆ వాక్యాన్ని వెనువెంటనే నెరవేరుస్తాడట. అది ఎప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి దానిని నువ్వు రిసీవ్ చేసుకొని అలాగే నువ్వు ప్రేర్ చేసుకున్నప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా నీకు దయచేస్తాడు. సో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మన దేవుడు.
సో నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, మనం దేవుడికి ఇవ్వాల్సింది ఎప్పుడైనా దేవుడికి ఇవ్వాలండి. దేవుడికి ఇవ్వాల్సిన కానుక, దేవుడికి ఇవ్వాల్సిన దశభాగా ఇచ్చిన తర్వాత మీరు నన్ను శోధించండి అంటున్నాడు. అప్పుడు ఆకాశ వాకిట్లను విప్పి, చూసారా, ఆకాశ వాకిట్, దిస్ ఇస్ ద డోర్స్ ఆఫ్ ది ఫైనాన్సెస్, డోర్స్ ఆఫ్ ద ప్రాస్పరిటీ. పట్టజాలనంత విస్తారంగా, చూసారా, మన దేవుడు ఏది ఇచ్చినా కూడా ధారాళంగా ఇస్తాడు, విస్తారంగా ఇస్తాడు. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీవెనలను కుమ్మరిస్తాడట. సో గాడ్ విల్ ఫోర్ ద ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఒక షెవర్ లాగా కుమ్మరిస్తా అంటున్నాడు. సో యూ నీడ్ టు క్లెయిమ్ దీస్ ప్రామిసెస్. ఈ ప్రామిసెస్ అన్ని కూడా నువ్వు క్లెయిమ్ చేయాలి, ప్రేయర్ చేసుకోవాలి, అప్పుడే వస్తాయి. సో మీలో ఇంకా ఎవరికైనా నాకు ఈ లేమితనం బాగుందా, ఇట్స్ యువర్స్, ఇట్స్ అప్ టు యూ. ఈ పేదరికం నాకు నచ్చిందంటే ఇట్స్ అప్ టు యూ. సో అలా ఉండకూడదు. నేను చెప్పేది ఏంటంటే అలా ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుంది, పట్టజాలంత విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తా అంటున్నాడు దేవుడు, కుమ్మరిస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు, మీరు నన్ను శోధించిన ఎడల, నన్ను అడిగిన ఎడల అడగమంటున్నాడు. సో నేను ఆకాశ వాకిట్లను విప్పి, ఫైనాన్షియల్ డోర్స్ ని విప్పి నీ మీద ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తా అంటున్నాడు. ఎలా రిలీజ్ చేస్తా, ఒక షవర్ లాగా కుమ్మరిస్తా అంటున్నాడు. ఒక పట్టజాలనంతగా, నీ చేతులు పట్టుకొని వెళ్ళినంతగా. సో అలా బ్లెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే సర్వ సమృద్ధిలో ఆశీర్వదించాలని అన్ని విషయాల్లో అంటారు. ఆరోగ్యం కూడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం గురించి ప్రార్థించుకున్నప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఫైనాన్సెస్ గురించి ప్రార్థించినప్పుడు ఫైనాన్స్ బాగుంటది. అండ్ పిల్లల గురించి ప్రార్థించినప్పుడు పిల్లల గురించి బాగుంటది. అన్ని ప్రార్థించుకొని నువ్వు సంతోషం గురించి ప్రార్థించుకోలేవా, అయితే సంతోషం ఉండదు. సో అన్నిటి గురించి నేను చెప్తున్నా కదా, పాయింట్ టు పాయింట్ ప్రేయర్ చేసుకోవాలి. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆయువుతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ధనంతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. నా కుటుంబంలో ఎప్పుడు కూడా ఏది లోటుగా ఉండద్దు, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలలో విస్తరించాలి. సో యూ కెన్ రిలీజ్ దోస్ వర్డ్స్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రేయర్ లో అలా వర్డ్స్ ని రిలీజ్ చేయండి. సో ఇలా బ్లెస్ కావాలి ప్రభు అని ఇలా రిలీజ్ చేయండి వర్డ్స్ ని. సో ప్రేయర్ లో వాట్ ఎవర్ యూ ప్రే ఇన్ ద ప్రేయర్ రూమ్, దట్ విల్ బి గ్రాంటెడ్. సో నేనైతే నోటి నుంచి ఎలాగైతే పలుకుతున్నానో అలాగే దేవుడు పని చేయడం కూడా మొదలు పెడతాడు. సో మీరు కూడా నోటితో పలకండి, పాజిటివ్ గా పలకండి. సో దిస్ ఈస్ నాట్ మై బ్లెస్సింగ్ మై లార్డ్, దిస్ ఈస్ నాట్ మై లైఫ్ మై లార్డ్. ఐ షెల్ నెవర్ lack for money anymore in my life. I shall never struggle for any more in my life. I want to become a prosperity person. I want to become a whatever I touch ఈ షెల్ బి ప్రాస్పర్. నేను ఏది ముట్టుకున్నా కూడా నాకు ప్రాస్పరిటీ కావాలి, ముట్టిందల్లా బంగారం కావాలి, పట్టిందల్లా బంగారం కావాలి. నేను నా పిల్లలు అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలలో నా కుటుంబం ఫలించాలి. సో వెన్ యు ఆర్ థ్రోయింగ్ దీస్ వర్డ్స్ ఇన్ ద ప్రేయర్, అర్థమవుతుందండి, ఈ ప్రేయర్స్ ఆత్మలోకంలో కన్స్ట్రక్ట్ అవుతాయి, ఆత్మలోకంలో ఇవన్నీ కూడా ఫామ్ అవుతుంటా ఉంటాయి. కానీ మనం ప్రేయర్ ఓపెన్ చేస్తే ప్రేయర్ లో కూడా చెడు మాట్లాడతారు, ప్రేయర్ లో కూడా నెగిటివ్ మాట్లాడతారు. నో నో, యేసు నామంలో ఏది అడిగినా నేను చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ సంవత్సరం, ఈ నెలంతా కూడా యేసు నామంలో అడుగుతున్నానయ్యా, సర్వ సమృద్ధిగా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని అడగండి. సో అలా మనము ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడి చేత కుమ్మరించుకోవాలి. సో ఆయనను అడిగిన ఎడల, ప్రార్థించిన ఎడల ఆకాశ వాకిట్లు మన కోసం విప్పబడాలి. సో ఇప్పటి వరకు మీరు ఇలా అడగకపోవచ్చు, బట్ అడగండి, ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి అడగండి. ఈ మలాకి 3వ అధ్యాయం 10వ వచనం, లేకపోతే ఇంతకుముందు చెప్పిన వచనాలు, క్రీస్తు మహిమ చొప్పున మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మన దేవుడు. సో ఏది కొదువుగా ఉందో ఆ దానిలో ఎక్కువగా ప్రార్థిస్తే దాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అన్నాడు. అబ్రహాంకి పిల్లల విషయంలో కొద్దిగా ఉంది, దాని గురించి ప్రార్థించుకున్నప్పుడు ఆ పిల్లల విషయంలో సమృద్ధిగా ఆశీర్వదించాడు అన్నాడు. సారాపేతు నగరంలో ఆ పేద విధవరాలికి ఏంటిది పిండి తక్కువగా ఉంది,
ఆయిల్ తక్కువ ఉంది. దాని గురించి ఆమె బాధపడ్డప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు ఆమెకు లైఫ్ లాంగ్ పిండి తక్కువ కాదు, ఆ గుడ్డిలో నూనె తక్కువ కాదు. అలా ఆశీర్వదిస్తాడు. ఆనాడు రెండు చేప ముక్కలు, ఐదు బ్రెడ్ ముక్కలు ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థించుకున్నప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు, శిష్యులు దేవుడి చేతికి ఇచ్చినప్పుడు, యేసయ్య చేతికి ఇచ్చినప్పుడు, దాన్ని 5,000 మందికి పంచగా 12 గంపలు కూడా ఎత్తగలిగే శక్తి వాళ్ళకు ఇచ్చాడు దేవుడు. సో అంతగా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. సో యు నీడ్ టు త్రో యువర్ వర్డ్స్ ఇన్ యువర్ ప్రేయర్. నీ ప్రేయర్ లో ఇలా ఇవన్నీ కూడా గుర్తు చేయాలి దేవుడికి. బైబిల్లో చేసిన కార్యాలు గుర్తు చేయాలి. వాళ్ళకి చేసావు ప్రభు, నాకు కూడా చేయి. ఐఎమ్ బిలీవింగ్ దట్ స్క్రిప్చర్, ఐఎమ్ బిలీవింగ్ దట్ స్టోరీ, అండ్ ఐఎమ్ బిలీవింగ్ దిస్ మై స్టోరీ ఆల్సో. నువ్వు నాకు కూడా చేస్తావు, వాళ్ళకి చేసావు, నాకు కూడా చేస్తావు, నాకు కూడా చేయాల్సిందే నువ్వు. సో నువ్వే అన్నావు కదా ప్రభు, ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలంతా విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తానని. జస్ట్ రిలీజ్ అంటే వాక్యానుసారంగా నువ్వు అడగాలి. ఇక్కడ వాక్యం ఉంది, తన ఐశ్వర్యం చొప్పున, అయ్యా నీ ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నావు. నా కారు కొనుక్కోవాలి, నా అవసరాన్ని తీర్చు. నా ఇల్లు కొనుక్కోవాలి, నా అవసరాన్ని తీర్చు. నాకు ఉద్యోగం కావాలి, నా అవసరాన్ని తీర్చు. నేను గ్రాసరీ కొనుక్కోవాలి, నా అవసరాన్ని తీర్చు. లిఫ్ట్ అప్ ది స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్స్ ని మనం పైకెత్తాలి. ఈ వచనంతో సహా ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనంలో, గాడ్ యూ టోల్డ్ మీ దిస్, ఐఎమ్ బిలీవింగ్ దిస్ స్క్రిప్చర్, ఐఎమ్ రిసీవింగ్ దిస్ స్క్రిప్చర్, ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ స్క్రిప్చర్. సో అప్పుడు ఈ యొక్క స్క్రిప్చర్ కి ఏమైతుంది, నీ విషయంలో మహిమ పెరుగుతుంది. ఈ స్క్రిప్చర్ కి నీ విషయంలో జీవం పెరుగుతుంది. ఈ వాక్యానికి నీ విషయంలో జీవం పెరుగుతుంది. అప్పుడు యూ విల్ బి బ్లెస్డ్. అందుకే వాక్యానుసారంగా అడగమంటాడు దేవుడు. వాక్యాన్ని ఎత్తిపట్టి అడగమంటాడు. సో ఇలా మనము అడిగినప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు. సో యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచు, వానికి ఏమీ కొదువలేదు. సో దేవుడు అంటే భయభక్తులు ఉందాం, ప్రేమిద్దాం, ఇష్టపడదాం, ఆయనను వెంబడిద్దాం, ప్రార్థిద్దాము. నీకు ఏది కూడా కొదువ లేకుండా చూస్తాడు. కరువులో కూడా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. సో ఏ విషయంలో కూడా కొదువగా ఉండద్దు. సో ఏ విషయంలో కూడా కొరతగా ఉండద్దు. ఎందుకంటే దేవుడికి ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అన్నాడు, 2 చేప ముక్కలు 5 రొట్టె ముక్కలు ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఆశీర్వదించాడా? లేమిగా ఆశీర్వదించాడా? సమృద్ధిగా ఆశీర్వదించాడు, ధారాళంగా ఆశీర్వదించాడు. అబ్రహాం ఆశీర్వాదం ధారాళంగా ఉందా, లిమిట్ గా ఉందా? యాకోబు ఆశీర్వాదం ధారాళంగా ఉందా, లిమిట్ గా ఉందా? యోసేపు ఆశీర్వాదము ధారాళంగా ఉందా, లిమిటెడ్ గా ఉందా? సో సొలొమోన్ ఆశీర్వాదం ధారాళంగా ఉందా, లిమిటెడ్ గా ఉందా? యోసేపు దగ్గరికి ప్రపంచ దేశాల ధాన్యమంతా వచ్చి పడ్డది, ఆయన కాళ్ళ దగ్గర పడ్డది యోసేపు దగ్గరికి. సో ధారాళంగా ఇచ్చే దేవుడు, ఏమీ కొదవలేదు. ఇప్పుడు యోసేపు కరువులో కూడా ఆయన ఇంకా 10 మందిని చూసుకున్నాడు లేదా? 10 దేశాలను పెంచాడు, పోషించాడు, చాలా దేశాలను. సో లెట్ us pray. నాజరుడైన యేసయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ నూతన నెలలో మాకు సర్వ సమృద్ధి అనే ఆశీర్వాదాన్ని దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. టుడే వి రిసీవ్డ్ దిస్ ప్రామిస్ మై లార్డ్. ఎస్, ఈ నెల నుంచి మేమందరం కూడా అన్ని విషయాలలో సర్వ సమృద్ధిగా ఆశీర్వదించాలి. మా భూఫలము, గర్భఫలము, అలాగే పిల్లలు, మేము, అలాగే మా కుటుంబము, మా సంఘము, మా సంఘ సభ్యులము అందరము కూడా అన్ని విషయాలలో సర్వ సమృద్ధిలో, సంతోషంలో, ఆనందంలో, గ్రాసరీస్ లో, ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో, మనీలో, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ లో, జాబ్ లో, అప్రిసియేషన్స్ లో, అవార్డ్స్ లో, రివార్డ్స్ లో, రికగ్నేషన్స్ లో, గుడ్ హెల్త్ లో, మంచి విషయాలలో, అన్ని విషయాలలో, మా పిల్లల జ్ఞాన విషయంలో, అన్ని విషయాలలో మేము సర్వ సమృద్ధిగా ఆశీర్వదించబడాలయ్యా. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. నూతన నెలలో కూడా మమ్మల్ని నూతన ఆశీర్వాదాన్ని దయచేసినందుకు వందనాలు. వి షుడ్ బ్లెస్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ అవర్ లైఫ్ మై లార్డ్. అయ్యా, మేము అన్ని రకాలుగా బ్లెస్ కావాలి అయ్యా, అన్ని విషయాలలో బ్లెస్ కావాలి. మేము తిని తృప్తి పొందిన తర్వాత కూడా వెదజల్లి ఇచ్చేంతగా మమ్మల్ని ఆశీర్వదించమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.